పల్లవి న్యూస్. మనం చాలా రకాల ప్లాంట్స్ చూసి ఉంటాం, కానీ ఇప్పుడు నేనున్న ఫామ్లో మాత్రం వేల కొద్ది చెట్లు ఉన్నాయి. ఇదంతా మెయింటైన్ చేస్తుంది ఎవరో కాదు, ఒక సాధారణ రైతు. MBA పూర్తి చేసుకొని కెమికల్ పెస్టిసైడ్స్ లో వర్క్ చేసి, అంతేకాదు సినిమాలో VFX లో వర్క్ చేసి, అదంతా నాకు నచ్చట్లేదు, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి అని ఈ ఫామ్ నడిపిస్తున్నారు. ప్రజెంట్ నేను తనతోనే ఉన్నాను. ఇంకా లోపల ఏ చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయో ఆయన మాటల్లోనే విందాం. ఇప్పుడు మనతో విష్ణు గారు ఉన్నారు. అసలు ఇది ఏ ప్లాంట్, సైంటిఫిక్ నేమ్ ఏంటో ఆయననే అడిగి తెలుసుకుందాం. అసలు ఈ ఫామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఒకసారి మాకు చెప్తారా? యాక్చువల్గా నేను చాలా రకాల బిజినెస్లు చేశాను, మూవీస్లో వర్క్ చేసినాను. అయితే ఏంటంటే పెస్టిసైడ్ బిజినెస్ చేస్తున్న క్రమంలో పిల్లలకి ఇప్పుడు బయట దొరుకుతున్న ఈ కెమికల్ ఫుడ్ నుంచి మనకు వద్దు, మనకు మంచి ఫుడ్ దొరకాలంటే ఎక్కడ కొనుక్కున్నా కూడా ప్యూరిటీ అనేది 100% దొరకదు. కానీ మనం పండించుకుంటేనే చేసుకోగలుగుతాము. అప్పుడు ఎలా చేయాలనే ఉద్దేశంతో మనకున్నది తక్కువ ల్యాండ్, ఆ తక్కువ ల్యాండ్లో ఎన్ని రకాలుగా ఎలా పండించగలుగుతాం, ఎన్ని విధాలుగా చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఫార్మింగ్ చేసినప్పుడు దీని నుంచి మనం సర్వైవ్ కావాలి, దాంతోపాటు మంచి ఫుడ్ కావాలి. అందుకని చెప్పేసి నేను అందరిలాగా సాంప్రదాయ వ్యవసాయం కాకుండా డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, నేను ఇంత ముందుకు చాలా వ్యాపారాలు చేశాను. ఆ వ్యాపారాల్లో ఏ వ్యాపారం చేసినా ప్రతి దాంట్లో పోటీ అనేది ఉంటుంది. కానీ ఒక వ్యవసాయంలో మాత్రం ఎవరు పోటీ రారు. ఎందుకంటే వ్యవసాయం అనేది దండగాని జనాలలో ఫీలింగ్. కానీ వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వ్యవసాయాన్ని ఎంచుకోవడం జరిగింది. అది ఆ వ్యవసాయంలో కూడా నార్మల్గా చేయకుండా డిఫరెంట్గా చేయాలి, అది పోటీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో నాకు ఉన్న 3 ఎకరాలలో 1000 రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నాను ప్రజెంట్. ఆ 1000 రకాల మొక్కల్లో అన్ని దేశ విదేశాలకు చెందినవి 50 నుంచి 60 రకాల దేశాలకు సంబంధించినవి ఉంటాయి. అయితే ఇందులోనే మనకి చాలా రకాల మొక్కలు ఇంకా ఎక్కువ తీసుకోవడం జరిగింది, కానీ మన వెదర్కి సస్టైన్ కాక కొన్ని చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 1000 రకాల వరకు మన దగ్గర పెరుగుతున్నాయి. అందులోనే ఇప్పుడు వెజిటేబుల్ కూడా స్టార్ట్ చేశాను. వెజిటేబుల్స్ కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో దొరికేవన్నీ హైబ్రిడ్స్ అంటే జీన్ మాడిఫైడ్. మనకేంటంటే మనకు ఆహార కొరత ఉండొద్దు అనే ఉద్దేశంతో ప్రజలందరికీ ఫుడ్ దొరకాలంటే పాత వంగడాలను పండిస్తే మనకు ఫుడ్ అనేది సరిపోదు. అందుకని చెప్పేసి జీన్ మాడిఫైడ్ అంటే ఒక విత్తనాన్ని డెవలప్ చేసి ఆ విత్తనాన్ని పండించడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది, అలా పెంచడం జరుగుతుంది. కానీ అవి తినడం వల్ల కూడా మనకి చాలా రకాల రోగాలు మొత్తం ఇప్పుడు మనం తినే తిండి వల్లనే వస్తున్నాయి. అందుకని చెప్పేసి అది కూడా కాకుండా మొత్తం కంప్లీట్గా పాత వంగడాలను, ఒక అతను ఉంటాడు మన ఇండియా లెవెల్లో ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి మన పాత వంగడాలను కలెక్ట్ చేస్తాడు. తన దగ్గర తీసుకొని అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాను. ఇందులో భాగంగా ఇప్పుడు నా ఫామ్లో ఉన్న వాటిలో ఫ్రూట్స్లో చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అందులో కొన్ని రకాల గురించి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి బాకుపరి అంటారు. బాకుపరి ఇది క్లాసేసి ఫ్యామిలీకి చెందింది. ఇది జెనస్ వచ్చేసి దీని సైంటిఫిక్ నేమ్ గార్సినియా గార్డెనియానా. ఇది వచ్చేసి మనకి బ్రెజిల్ అటువంటి కంట్రీస్లో ఎక్కువ పెంచుతుంది. ఇది ఏంటంటే అమెజాన్ ఫారెస్ట్ రీజియన్. ప్రపంచంలోనే పెద్ద ఫారెస్ట్ ఏంటంటే అది అమెజాన్. ఆ అమెజాన్లో ఏంటంటే మనకి వందల వేల రకాల స్పీసీస్ ఉన్నాయి. అందులోనే పెరిగే మొక్కల్లోనే ఇది ఒక మొక్క. నార్మల్గా మన ప్రపంచంలో 40,000 రకాల పండ్లు ఉన్నాయి, కానీ నా ఫామ్లో ఇంకా 1000 రకాలు పెంచుతున్నాను. ఫ్యూచర్లో చాలా రకాలు పెంచాలనే నా కోరిక. ఇప్పుడు ఇది చూసేది మాత్రం ఇది బాకుపరి. ఇది చూడడానికి చిన్నగా ఉంటుంది ఫ్రూట్, ఇది ఎల్లో కలర్లోకి మారుతుంది ఫ్రూట్. దాని లోపల వచ్చేసి మనకి లైట్ పల్ప్ ఉంటుంది, అది స్వీటు పులుపు మిక్సింగ్ తోటి ఉంటుంది. ఈ ఫ్రూట్ తింటే ఏంటంటే C విటమిన్ హెవీగా ఉంటుంది. నార్మల్గా ఫీవర్ కానీ అలా వచ్చినప్పుడు ఈ ఫ్రూట్ తింటే మనకి టేస్ట్ బడ్స్ పోతాయి కదా, అప్పుడు ఈ ఫ్రూట్ తింటే చాలా నోరు అనేది టేస్ట్ సెట్ అవుతుంది. సంబంధం లేదా అంటే చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దోళ్ళు అలా ఏం లేదండి, ఎవరైనా తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే దాదాపు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తుంది. మనకి ఇది టెర్రస్ పైన పెంచుకోవడానికి కూడా అనుకూలంగానే ఉంటుంది మొక్క. హైట్ ఎంత వరకు పెరగొచ్చింది? పెరగడం అంటే మనకు వదిలేస్తే ఇది దాదాపు ఒక 10 మీటర్లు కూడా పెరుగుతుందండి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇది నా ఫామ్ స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది, కానీ అప్పుడు ఒక 1 year ఏజ్ మొక్క పెట్టుకున్నాను. ఇది ఒక 4 years ఏజ్ వరకు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి ఇది సన్డ్రాప్ అండి. ఈ సన్డ్రాప్ వచ్చేసి ఇది కూడా మనకి బ్రెజిల్కి చెందిందే. ఇది వచ్చేసి యుజీనియా జెనస్కి సంబంధించింది, మైర్టేసి ఫ్యామిలీది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి యుజీనియా విక్టోరియానా. ఇది ఏంటంటే మనకి ఫ్రూట్ ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది. దీని స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మనకు మ్యాంగో పైనాపిల్ ఫ్లేవర్ తోటి స్మెల్ వస్తుంది, చాలా పులుపుగా ఉంటుంది. ఇది షుగర్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ చాలా బాగుంటుంది, మనకి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు. సేమ్ మన మార్కెట్లో దొరికే మాజా ఇవి ఉన్నాయి కదా, అటువంటి ఫ్లేవర్ తోటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక ఫ్రూట్ నుంచి దాదాపు మనకు 600-700 ml జ్యూస్ చేసుకోవచ్చు.
సి విటమిన్ హెవీగా ఉంటుంది, అలాగే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ హెవీగా ఉంటాయి ఇందులో కూడా. మనకి ఇది కూడా దాదాపు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది, జస్ట్ ఒక 2-3 మంత్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది అంతే. చిన్న గుల్బం లాగానే పెరిగే మొక్క కాబట్టి దీన్ని కూడా టెర్రస్ పైన పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మనకి ఇది 2 years లోనే ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా చూస్తున్న మొక్క ఒక 4 years ఏజ్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి దీని జీవితకాలం కూడా ఒక 20-30 సంవత్సరాల వరకు ఈజీగా పెరుగుతుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వెదర్కు కూడా చాలా బాగా ఫ్రూటింగ్ వస్తుంది, మళ్ళీ విపరీతంగా కాపుకి వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రూట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది కంటిన్యూగా. స్వీట్ లూవి అంటారు, దీని వచ్చేసి ఫ్లకోటియా ఇనెర్విస్ దీని సైంటిఫిక్ నేమ్. ఇది కూడా ఎక్కువగా బ్రెజిల్ అటువంటి కంట్రీస్లోనే పెరుగుతుంది. అయితే ఏంటంటే ఈ ఫ్రూట్ మనకి ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది. ఇది కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పండే పరికి పళ్ళు అనే ఐడియా ఉంటుంది మీకు. ఆ పరికి పళ్ళు టేస్ట్ తోనే ఉంటుంది, కానీ స్వీట్ గా ఉంటుంది. పరికి పళ్ళు ఏంటంటే పులుపుగా ఉంటాయి, కానీ ఇది స్వీట్ గా ఉంటుంది. ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తుంది. ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. అలాగే ఇదేంటంటే జస్ట్ ఇది 2.5 years ఏజ్ మొక్క. మనకి జస్ట్ 1 feet ఉన్న మొక్కను పెట్టాను. ఈ 2.5 years లోనే దాదాపు ఒక 8-9 feet పెరిగింది. అలాగే చాలా బుషిగా ఉంటుంది, విపరీతమైన ఫ్రూటింగ్ వస్తుంది. ఒకసారి ఫ్రూట్స్ చూడండి ఎంత హెవీగా కనబడుతున్నాయో చూడండి. టేస్ట్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో కూడా సి విటమిన్ హెవీగా ఉంటుంది. ఇవి ఏంటి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ మాకు? లేయర్ అంటారు, ఎయిర్ లేయరింగ్. ఎయిర్ లేయరింగ్ అంటే దీని నుంచి మనం మొక్క ప్రాపగేషన్ చేయడము. ఇక్కడ దానికి మనము కొమ్మకి ఘాట్లు పెట్టేసి అక్కడ మనం ఒక రూటింగ్ హార్మోన్ యూజ్ చేసి ఇలా చేసి కడతాము. ఇట్లా వచ్చిన తర్వాత ఒక 3-4 months లో ఇక్కడ రూట్స్ వస్తాయి. రూట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కట్ చేసి దాన్ని మళ్ళీ నార్మల్ కవర్లోకి షిఫ్ట్ చేసి మనము పాలీ హౌస్లో ఒక మళ్ళీ 2-3 months గ్రో చేస్తే అప్పుడు మొక్కలాగా రెడీ అయిపోతుంది. తర్వాత దాన్ని మనము మళ్ళీ రీప్లాంటేషన్ చేసుకోవచ్చు. దాదాపు 3 ఎకరాలు ఉంది, వేలల్లో చెట్లు ఉన్నాయి కదా, ఎవరు ఇదంతా మెయింటైన్ చేస్తున్నారు? ప్రజెంట్ అయితే నేను ఒక 2 months బ్యాక్ నుంచి ఒక అబ్బాయిని పెట్టుకున్నాను. ఇంత ముందుకు నా వేరే పెస్టిసైడ్ బిజినెస్ చేసినప్పుడు నా దగ్గర చేసే అతన్ని ఇప్పుడు పెట్టుకున్నాను ఇక్కడ. అయితే ఏంటంటే ఇంత ముందుకు నేను ఒక్కనే చేసుకునేవాడిని, అంటే రోటోవేటర్ చేసుకోవడం కానీ, లేదంటే మనకి ఇదేంటంటే న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి నేను వీడ్ అలాగే ఉంచుతాను. చాలా మంది ఏంటంటే వీడ్ పెంచుతున్నారు. నేను ఇంత ముందుకు వేరే ఛానల్లో ఇచ్చినప్పుడు కూడా ఇంటర్వ్యూలో కూడా అడిగారు, అంతా వీడ్ అలా పెంచారు, కొంచెం నీట్గా ఉంచుకోవచ్చుగా అంటే మేము చేసేది న్యాచురల్ ఫార్మింగ్ అండి. న్యాచురల్ ఫార్మింగ్లో వీడ్ అనేది కామను. మేము ఏంటంటే మొక్కలకి ఏమి ఇవ్వను, ఫర్టిలైజర్ కానీ ఇంకా పెస్టిసైడ్ కానీ ఏమి యూజ్ చేయను. ఆ ఫర్టిలైజర్ ఏంటంటే ఇక్కడ పెరిగిన గడ్డినే నేను రోటోవేటర్ వేయడం వల్ల అదే భూమిలో కలిసిపోయి అదే ఎరువులాగా మారిపోతుంది. దాన్ని అలానే పెంచుతాను తప్ప దానికి సపరేట్ ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయను. మందులు అలాంటివి ఏం వాడరా ఈ చెట్లకి? లేదండి, ఎటువంటి మందులు వాడను. ఓన్లీ ఆ గడ్డే ఒక ఎరువులాగా మారిపోతుంది. ఓన్లీ మొక్క నాటినప్పుడు మాత్రమే వర్మి కంపోస్ట్ వేసి మొక్క నాటుతాను, అంతే తప్ప ఇంకేం చేయను. జస్ట్ ఒక 1 year వరకు మాత్రం కొంచెం యూమిక్ యాసిడ్ ఇచ్చాను, అలాగే 1-2 సార్లు వేస్ట్ డికంపోజర్ ఇచ్చాను, అంతే తప్ప ఇంకేం ఇవ్వలేదు. ఈ మొక్క వచ్చేసి కుపాసు అండి. ఇది వచ్చేసి బ్రెజిల్ నేషనల్ ఫ్రూట్. బ్రెజిల్లోనే ఎక్కువ ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా కూడా అందులో ఇది స్పెసిఫిక్గా నేషనల్ ఫ్రూట్ అయిందంటే ఎంతో టేస్టీ ఉంటేనే దీనికి స్పెషల్గా అది వచ్చి ఉంటుంది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి థియోబ్రోమా గ్రాండిఫ్లోరం. ఇది మాల్వేసి ఫ్యామిలీకి చెందిన మొక్క. ఇప్పుడు దాదాపు ఇది 4 to 5 years మధ్యలో ఉంటుంది. ఫ్లవరింగ్ అయితే దాదాపు 1.5 years నుంచి 2 years నుంచి వస్తుంది, కానీ ఇప్పటివరకు అయితే ఫ్రూట్ సెట్ కాలేదు. చాలా టేస్టీగా ఉంటుందంట ఫ్రూట్, చాలా బిగ్ సైజ్ ఉంటుంది ఫ్రూట్. అయితే నేను టేస్ట్ చేయలేదు, చూసాను కానీ టేస్ట్ చేయలేదు. ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఒకసారి ఈ చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే అక్కడ కూడా సేమ్ ఫ్రూట్ అనిపించింది, మళ్ళీ దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటిది ఒకసారి చెప్తారా? ఇది వచ్చేసి అరాజా బోయ్ అండి, అరాకా బోయ్ అని కూడా అంటారు. ఇది కూడా బ్రెజిల్దే. అయితే ఇది కూడా మైరటేసి ఫ్యామిలీదే, యూజీనియా జెనసే. అది వచ్చేసి యూజీనియా విక్టోరియానా, ఇది వచ్చేసి యూజీనియా స్టిపిటాటా. అయితే దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఆ ఫ్రూట్ కొంచెం చిన్నగా ఉంటుంది, ఈ ఫ్రూట్ కొంచెం పెద్దగా ఉంటుంది. అది కంప్లీట్ పులుపు ఉంటుంది, ఇది లైట్ స్వీట్ అండ్ పులుపు ఉంటుంది. ఇది కూడా హెవీ ఈల్డింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ దాదాపు పైనాపిల్ మ్యాంగో ఫ్లేవర్ తోటి ఉంటుంది. మనకి కలర్ చూడండి, చాలా మంచి కలర్ ఉంటుంది ఫ్రూట్. ఇందులో షుగర్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. మనకి ఏంటంటే ఇది కూడా 2 to 3 years లోనే మనకు ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. మొక్కలు ఈజీగా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మన వెదర్కి చాలా బాగా పెరుగుతున్నాయి. మనము టెర్రస్ పైన కూడా పెంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. నేను కూడా అగ్రికల్చర్ పర్పస్, హార్టికల్చర్ పర్పస్ ఫార్మింగ్ కోసం నేను థాయిలాండ్ వెళ్ళి ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్ళి నేను అక్కడ ఫార్మింగ్ చూసుకొని నేర్చుకొని వస్తుంటాను. అన్నీ ఎట్లా గుర్తు పెట్టుకున్నారు? అంటే కొన్నే గుర్తుంటాయి. ఇప్పుడు చాలా మందికి అసలు ఇదేంది, ఇది ఒక పేరుందా, దీనికి ఒక పేరుందా అనేసి కూడా అంటుంటారు. మీకు ఎలా గుర్తున్నాయి ఇవన్నీ? ఇంకా అది ఇంట్రెస్ట్ అండి, నాది కూడా సైన్స్ బ్యాక్గ్రౌండే. అలాగే ఏంటంటే ప్రతి మొక్కకి ఇప్పుడు ఎంతసేపు మనం ఒక మొక్కకి చెప్పినాం అనుకోండి, ఒక సీతాఫలనే చెప్పినాం అనుకోండి, సీతాఫలు, రామఫల్, లక్ష్మణ ఫలం అని అంటారు. అది ఏంటంటే ఒక ఏరియాని బట్టి పెట్టుకునే పేరు అది. అదే ఇప్పుడు లక్ష్మణ ఫలం ఉంది, మన దగ్గర లక్ష్మణ ఫలం అంటారు. అదే కేరళలో వచ్చేసి ముల్లత్త అంటారు దాన్ని. ఏంటంటే ఒక ఫ్రూట్కి చాలా రకాల పేర్లు ఉంటాయి, కానీ వరల్డ్ వైడ్ ఒక మొక్కకి ఒకే పేరు ఉంటుంది, అదే సైంటిఫిక్ నేము. దానికి ఫ్యామిలీస్, జెనస్ అట్లా డిఫరెంట్ ఉంటాయి. అందులో మొక్కకి ఉండే సైంటిఫిక్ నేమే దాని ఒరిజినల్ నేమ్.
ఆ పేరుతోటి చెప్పాలి కాబట్టి నేను మ్యాక్సిమం అవి సైంటిఫిక్ నేమ్స్ గుర్తుంచుకుంటాను. దీన్ని సలాక్ అంటారు, స్నేక్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా ఇండోనేషియా అక్కడ పెంచుకుంటారు. ఇదేంటంటే మనకి అరికేసి ఫ్యామిలీకి చెందింది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సలక్కా జలక్కా. అయితే ఏంటంటే ఇది స్నేక్ ఫ్రూట్ అని ఎందుకు అంటారంటే ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి స్నేక్ స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకి ఇది ఒక పామ్ ట్రీ టైప్ పెరిగే మొక్క. ఇది కిందనే కాయలు వస్తాయండి, కిందనే వస్తుంది. అయితే ఏంటంటే ఇది మనకి ఫ్లవరింగ్ వచ్చింది కానీ ఫ్రూట్ సెట్ కావట్లేదు. ఎందుకు అంటే ఇది మనకి 2 మొక్కలు ఉండాలండి. దీనికి మొక్క ఏంటంటే మేల్ ఫీమేల్ ఇష్యూ అని కాదు, కానీ ఇది ఏంటంటే క్రాస్ పాలినేషన్ అవసరం ఈ మొక్కలకి. దానివల్ల ఇది 2 మొక్కలు ఉంటేనే మనకి ఫ్రూట్ సెట్ అవుతుంది. ఇందులో కూడా మోనోలీషియస్ కూడా ఉన్నాయి, అంటే ఒక వెరైటీని బట్టి ఉంటుంది. కొన్ని వెరైటీ ఇప్పుడు గులాపాసిర్ అని సమ్ వెరైటీస్ ఉంటాయి ఇందులో, అవి వచ్చేసి మనకి సింగిల్ ప్లాంట్ ఉన్న ఫ్రూటింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న మొక్కలు వచ్చేసి ఇవి 2 మొక్కలు ఉండాలి, క్రాస్ పాలినేషన్ అవసరం ఉంటుంది. దానివల్ల ఇది ఫ్రూటింగ్ రావట్లేదు. ఒకే మొక్క ఫ్లవరింగ్ వచ్చింది, దానివల్ల రాలేదు. ఈ మొక్క కూడా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు క్రాస్ పాలినేషన్ అయినప్పుడే వస్తుంది. ఎవరైనా పంటలు వేసుకునే వాళ్ళు గెట్ల పైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకు దీని నుంచి ఆదాయ మార్గం ఉంటుంది. అలాగే మనకి ఫెన్సింగ్ లాగా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బీన్స్ అంటారు. అయితే ఏంటంటే ఇది వైట్ ఐస్ క్రీమ్ బీన్. ఇదేంటంటే కాయ చూడడానికి మనకు మునక్కాయ లాగా ఉంటుంది. లోపల సీడ్ పైన వైట్ కలర్ పల్ప్ ఉంటుంది. అది తినడానికి మనకి ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. అందుకని చెప్పేసి దీన్ని ఐస్ క్రీమ్ బీన్ అంటారు. దీంట్లో ఇది ఇంగా ఎడ్యులిస్, అలాగే ఇంగా లారినా అని కూడా ఉంటుంది. అది వచ్చేసి ఆరెంజ్ ఐస్ క్రీమ్ బీన్ అని ఉంటారు. అది కూడా మన దగ్గర ఉంది. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి. అది డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. ఇది స్వీట్గా ఉంటుంది, అది కొంచెం పులుపుగా ఉంటుంది. ఈ ఫామ్ అంతా ఎప్పుడు స్టార్ట్ చేశారన్న, అసలు ఎట్లా? ఇది వచ్చేసి 3 years అవుతుందండి. 3 years అవుతుంది. మొక్కలు అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది 3 years ఏజ్ మొక్క. ఈ మొక్క వచ్చేసి జస్ట్ 1 year ఏజ్ మొక్కనే. ఏంటంటే నాకు ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను 250 వెరైటీస్ ప్లాంటేషన్ చేశాను. మనకేంటంటే కొత్త రకాల కోసము, కలెక్షన్ కోసము కొత్త రకాలు కలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని పాత రకాలు ఏవైతే ఎక్కువ మొక్కలు ఉన్నాయో అది కొంచెం తీసేసి మళ్ళీ రీప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. దానివల్లనే కొన్ని రకాల మొక్కలు పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్న సైజు మొక్కలు కూడా ఉంటాయి ఇందులో. వాటర్ ఎట్లా మరి, ఎట్లా సప్లై అవుతుంది? వాటర్ అనేది మొత్తం డ్రిప్ ఇరిగేషన్ అండి. వాటర్ కూడా కొంచెం సఫిషియెంట్ గా అయితే ఉండదు మా దగ్గర. పక్కనే చెరువు పక్కనే ఉన్నది, కానీ వాటర్ అయితే నాకు చాలా తక్కువ. సమ్మర్ వచ్చిందంటే మాత్రం మళ్ళీ వాటర్ కోసం వెతుకులాటనే ఉంటుంది. అది పనస చెట్లకి ఎంతో హైట్ పెరిగి ఎంతో గ్రో ఉంటేనే పండ్లు వస్తాయి. ఇది ఇంతే చిన్న చెట్టుకి ఇన్ని పండ్లు ఎట్లా వచ్చినాయి? ఇది వచ్చేసి వియత్నాం సూపర్ ఎర్లీ. మన నార్మల్గా పనస నార్మల్గా అందరికి తెలిసిందే. ఇది వచ్చేసి మనకు దీని సైంటిఫిక్ నేమ్ ఆర్టోకార్పస్ ఎట్రోపిల్లస్. నార్మల్గా పనసలు ఏంటంటే 3-4 సంవత్సరాలు అయితే కానీ కాయవు. అది కూడా చాలా పెద్ద చెట్లు అయితే మహావృక్షాలాగా అయితే కానీ కాయవు. ఇది వియత్నాం సూపర్ ఎర్లీ వచ్చేసి మనకి 1 year లోనే కాపుకొస్తుంది. చాలా స్వీట్గా ఉంటుంది. మీడియం సైజ్ ఫ్రూట్స్ ఉంటాయి. దాదాపు ఒక 3-4 kgs వరకు కూడా వస్తాయి ఫ్రూట్స్. సేమ్ టేస్ట్ ఉంటుందా? సేమ్ టేస్ట్ ఉంటుంది. చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటాయి టేస్ట్. చిన్న మొక్కలు ఉన్నప్పుడే కాపుకొస్తాయి కాబట్టి రైతులు కమర్షియల్గా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ పంటని. నార్మల్గా మార్కెట్లో మంచి రేట్ ఉంది పనసకి. కమర్షియల్గా వేసుకోవచ్చు అనేది చాలా మంది తెలియదు. ఎంతసేపు మనం మామిడి, జామ, సపోటా, బత్తాయి ఇట్లా అందరూ ఎవరైతే 4 రైతులు ఏదైతే ఫాలో అవుతున్నారో అదన్నే ఫాలో అవుతున్నారు, కానీ కొత్తగా ఎవరు ప్రయత్నాలు చేయట్లేదు. ఇది వచ్చేసి కెపెల్ అండి. దీన్ని పర్ఫ్యూమ్ ఫ్రూట్ అంటారు. ఇది ఏంటంటే నార్మల్గా సీతాఫల్ ఫ్యామిలీకి చెందింది, అనోనేసి ఫ్యామిలీది. అలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, అందులో సంబంధించింది ఇది కూడా. దీనికి ఫ్రూట్స్ ఏంటంటే మనకి కాండం పైన కాస్తాయి. అది కూడా సపోటా లాగా మనకి బ్రౌన్ కలర్లో ఉంటాయి. సపోటా ఫ్రూట్ లాగానే కనబడుతుంటాయి. దీన్ని ఏంటంటే ఇండోనేషియాలో ఇంత ముందుకు ఒక రాజకుటుంబీకులు మాత్రమే పెంచాలి, ఆ రాజ్యానికి సంబంధించిన రాణులు మాత్రమే తినాలని ఉండేది దీనికి. ఎందుకంటే రాజాధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే తినాలనే ఉద్దేశంతో అక్కడ పెంచేవాళ్ళు. తర్వాత వేరే వాళ్ళు పెంచినా కూడా వాళ్ళు ఒక శాపానికి గురైపోతారు అని చెప్పేసి ఎవరు పెంచేవాళ్ళు కాదు. ఇది కాలక్రమేణా ఏంటంటే మనకు అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మన ఇండియాలో కూడా కొంతమంది పెంచుతున్నారు, కానీ మన వెదర్కి ఇది చాలా ఇబ్బందిగానే పెరుగుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రూట్ తింటే బాడీ నుంచి వచ్చే స్వెట్, యూరిన్, పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. దేనివల్ల అని అంటే మనకు అది ఏంటంటే మన కిడ్నీస్లో నార్మల్గా కొన్ని రకాల స్వెల్లింగ్స్ కానీ కొన్ని రకాల బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేసి దాన్ని గుడ్ స్మెల్ వచ్చే విధంగా కన్వర్ట్ చేస్తుంది. దానివల్ల ఇది కొన్ని రకాల మెడిసినల్గా కూడా యూజ్ చేస్తారు. దీనికి ఫ్లవరింగ్ కూడా లేదు, అంటే ఈ సీజన్లోనే కాయలు వస్తాయి అనేది ఏమన్నా ఉందా? అంటే ఇది మన వెదర్ పెరగడమే చాలా కష్టంగా పెడుతుంది. ఇది వెరీ కాస్ట్లీ ప్లాంట్. ఇది నేను చిన్న మొక్కలు తెచ్చిపెట్టినా చనిపోయినాయి, చాలా మొక్కలు తెచ్చిపెట్టినా. ఈ సైజ్ మొక్కల్ని నేను ఇది దాదాపు 3 years అవుతుంది నాటి. జస్ట్ నాకు తెలిసి ఇది 3 yearsలో కూడా ఒక 1 feet కూడా పెరిగిందో లేదో, నాకైతే అది కూడా డౌటే. కొంచెం స్టెమ్ లావైంది అంతే. 2 years కానీ ఇంకా 5 years కానీ ఇంకా ఫ్లవరింగ్ ఎప్పుడైనా రాని, కానీ పెరుగుతుంది కదా అంతే చాలు. ఇంకా అది ఇది వచ్చేసి ఇది లోంగాన్ అండి. లోంగాన్ కూడా ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన వెదర్కి చాలా బాగా పండుతుంది. మార్కెట్లో కూడా మంచి ప్రైస్ ఉండే ఫ్రూట్. అయితే ఏంటంటే ఈ ఫ్రూట్స్ మనకి లిచీ లాగా ఉంటుందండి. బయట ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది, లోపల తాటి ముంజ ఉంటుంది కదా, దాని లాంటి వైట్ కలర్ పల్ప్ ఉండి లోపల గింజ ఉంటుంది. తినడానికి చాలా స్వీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి 4 season లోంగాన్. ఇది దాదాపు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది.
ఇంకా రైపెన్ కాలేదు, ఇంకా కొంచెం పెద్దగా, అంటే మనకు కుంకుడు గింజ ఉంటుంది కదా ఆ సైజ్ వరకు వస్తుంది. ఇవి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి, వైట్ లోంగన్ అని, పింక్ లోంగన్ అని, రెడ్ లోంగన్ అని చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో ఎక్కువగా ఉండేది అంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇందులో 4 సీజన్, డైమండ్ రివర్, పింక్ పాంగ్ అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఎవరన్నా వేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రయత్నించండి, కమర్షియల్ కూడా బాగుంటుంది. కానీ కొంచెం మొక్కలు అయితే మన ఇండియన్ మార్కెట్లో ప్రజెంట్ అయితే కొంచెం ఎక్కువ రేటే ఉన్నాయి. ఎవరన్నా పెట్టాలనుకుంటే మాత్రం ఇటువంటివి పెట్టుకోండి, పర్లేదు, బాగుంటుంది. ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి పీనట్ బటర్ అండి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బుర్కోసియా అర్జెంటియా. ఇదేంటంటే ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి పీనట్ బటర్ టేస్ట్ ఉంటుందండి. అది ఫుల్ రైపెన్ అయిన తర్వాత మాత్రం చాలా మెత్తగా అయిపోతుంది, అంటే ఒక వెన్నలాగా అయిపోతుంది. అప్పుడు టేస్ట్ స్వీట్గా ఉండి మనకు పీనట్ బటర్ అని మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ ఫ్లేవర్ తోటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తుంది. ఇదేంటంటే కాయనే అండి. ఇప్పుడు ఇది మనకి ఇంకా ఫుల్ రైపెన్ అయితే మాత్రము మనకి ఇప్పుడు ఇది ఉడకబెట్టిన పల్లికాయ టేస్ట్ ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. అప్పుడు పీనట్ బటర్ టేస్ట్ తోటి ఉంటుంది. ఇది రెడ్ సూరినామ్ చెర్రీ. ఇందులో కూడా మళ్ళీ రెడ్, బ్లాక్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కూడా మైర్టేస్ ఫ్యామిలీదే. ఈ ఫ్రూట్ ఏంటంటే మనకి చూడడానికి ఉసిరికాయ లాగానే కనబడుతుంది. మనకి ఫుల్ రైపెన్ అయిన తర్వాత ఇట్లా రెడ్ కలర్ లోకి అవుతుంది, ఇంకా కలర్ రావాలి, ఇది కంప్లీట్ రెడ్ అవుతుంది. టేస్ట్ వచ్చేసి పులుపు స్వీట్ మిక్సింగ్ తోటి మనకు కొంచెం నేరేడు పండు టేస్ట్ తోటి ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెము షుగర్ పేషెంట్లు కూడా తినడానికి అనుకూలంగానే ఉన్న ఫ్రూట్ ఇది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ హెవీగా ఉంటుంది, సి విటమిన్ హెవీగా ఉంటుంది. ఏదన్నా ఫామ్ స్టార్ట్ చేస్తే ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి మధ్యలో గ్యాప్ ఇంత ఉండాలి అనేసి ఉంటుంది. ఇవి వెరైటీ ఆఫ్ చెట్లు ఉన్నాయి ఈడ. అసలు వీటి గ్యాప్స్ ఎట్లా అంటే ఈ చెట్టు చూడండి ఎంత ప్లేస్ని ఆక్రమించిందో. ఇంకొక చెట్టుకి ఈ చెట్టుకి మీకు అసలు మా డిస్టెన్స్ ఎలా తెలిసింది? జస్ట్ నేను ఏంటంటే నాకున్నది కొంచెం స్పేస్, అంటే 3 acres. ఇందులోనే ఎంత వీలైతే అంత, ఒక ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్ అని చెప్పాను కదా ప్రపంచంలోనే పెద్దది, అందులో ఉన్నన్ని రకాలను పెంచలేను కాబట్టి నాకున్న ప్లేస్లో ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాలు పెంచాలనే ఉద్దేశంతో ఒక లైన్కి మధ్య 12 feet, మొక్కకి మధ్య 10 feet. రేపు ఇప్పుడు బాగానే ఉన్నాయి మొక్కలు, ఇంకొక 2 years పోతే అన్నీ ఒక పోటీగా అయిపోతుంది, మొక్కలకి పెరగడానికి ఇబ్బంది అవుతుంది. కానీ నేను మొక్కలు కూడా ప్రాపగేట్ చేస్తాననే కాన్సెప్ట్ కూడా ఇందులో ఉంది కాబట్టి అప్పుడు ప్రూనింగ్ చేసుకోవడం కానీ, గ్రాఫ్టింగ్ చేసుకోవడం కానీ, లేయర్స్ కట్టుకోవడం కానీ అలా చేసుకుంటాను. కానీ నాకేంటంటే ఉన్న స్పేస్లో అన్ని రకాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇట్లా చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేశాను, ఇందులో మిడిల్లో కూడా మళ్ళీ మొక్కలు పెడుతున్నాను. ఇదేంటంటే కొంచెం మొక్కలు పెరిగిపోతే మళ్ళీ సెకండ్ స్టేజ్లో ఉన్నవి ఇంకా 3 years తర్వాత ఇప్పుడు పెట్టే మొక్కలు ఏంటంటే కొంచెం చిన్న స్టేజ్లో ఉండి కొంచెము సెమీ షేడ్లో కూడా పెరిగే విధంగా అటువంటి వెరైటీస్ను కల్టివేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు. ఇంకోటి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అంతా ఖాళీనే ఉంటారా లేదంటే దీంట్లో ఏమన్నా ఇంకేమన్నా ప్లాంట్స్ పెట్టే ప్రయత్నం చేస్తారా? ఈ కెమికల్ ఫుడ్ తినడం వల్ల, ఈ కెమికల్ వెజిటేబుల్స్, రైస్ అట్లా తినడం వల్ల, అందుకని చెప్పేసి మనం కంప్లీట్గా వెజిటేబుల్ కూడా నాకు వీలైనంత వరకు కొంచెం ఇందులో ఏంటంటే ఇప్పుడు నాకు 3 acres ఉంది కదా, ఇందులో ఒక పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని ఇప్పుడు ప్లాంటేషన్ చేశాను. వెజిటేబుల్స్ అన్ని రకాలు కొంచెం పార్ట్లో. ఈ పార్ట్లో పెంచిన వెజిటేబుల్స్ ఏంటంటే కొంతమందికి ఒక 10 కుటుంబాల వరకు వాళ్ళకి నీడ్స్ ఏవైతే వెజిటేబుల్స్ అవసరమో వాళ్ళకి అలా, అంటే ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే మనం ఒక హైబ్రిడ్ పంటను పండించినప్పుడు ఒక టమాటా చెట్టు పెట్టుకుంటే 100 కాయలు కూడా కాస్తుంది. ఒక టమాటా చెట్టు 100 కాయలు అంటే దాని లైఫ్ టైంలో. కానీ ఒక నాటు విత్తనము టమాటా పెట్టుకుంటే అది దాని లైఫ్ టైంలో ఒక 20 కాయలు కాయడం కూడా ఎక్కువనే. అది కూడా మళ్ళీ హైబ్రిడ్స్ డెవలప్ చేసిన వెరైటీస్ వచ్చేసి దాని కీపింగ్ క్వాలిటీ మార్కెట్కి అనుకూలంగా ఉంటుంది, కానీ ఇవి అలా ఉండవు. కానీ నేను ఏంటంటే మళ్ళీ పెస్టిసైడ్ యూజ్ చేయడం వల్ల హెవీగా క్రాప్ వస్తుంది. ఇది మళ్ళీ నేను న్యాచురల్ ఫార్మింగ్ చేసేది. దానికి దీనికి వేరియేషన్ చూస్తే అక్కడ 100 రూపాయలకు అమ్మిన ఫ్రూట్ని, వెజిటేబుల్ని ఇక్కడ 300 రూపాయలకు అమ్మినా కూడా తక్కువనే. కానీ నేను ఏంటంటే ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వెజిటేబుల్ కూడా స్టార్ట్ చేశాను. కొన్ని నాకు వీలైనంత వరకు 5 నుంచి ఒక 10 కుటుంబాల వరకు ఎవరైతే రెగ్యులర్గా ఉంటారో వాళ్ళకి నేను మొత్తం న్యాచురల్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. దాని నుంచి కూడా ఇన్కమ్ సోర్స్ వస్తుందని. ఏమేమి వెజిటేబుల్స్ పెట్టారు? ఇప్పుడైతే బీర, సోర, కాకర, టమాటా, బెండ, మిర్చి, అలాగే ఒకటి కివానో మెలన్ అని చెప్పేసి కెన్యా నుంచి ఒక శ్రేయోభిలాషి నాకు ఒక ఫ్రూట్ తెచ్చి ఇచ్చాడు నేను అడిగితే. ఆ సీడ్ కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను ట్రయల్గా. వెజిటేబుల్గా అండి, అది ఒక మన మెలన్, అంటే మన వాటర్ మెలన్ టైపు. కానీ దాంట్లో ఏంటంటే చాలా విటమిన్స్, హెవీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దానికోసం అని ట్రయల్గా వేసాను. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం మంచి రేట్ తోటి నేను అమ్ముకోనికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ అది మన ఇండియాలో ఫస్ట్ టైం కల్టివేషన్ చేయడము కమర్షియల్గా. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. బాగానే పెరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఒకవేళ అది వస్తే దాని నుంచి మంచి ఎవరికైనా కొత్త రకాలు పండించుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఏదో ఫ్లవర్ ఉంది, నేను ఇట్లా వస్తుంటే స్మెల్ కూడా భలేగా వస్తుంది సార్. ఇది ఏం చెట్టు అసలు? ఇది వచ్చేసి ఇంగువ అండి. ఇంగువ ఇది మన సాంబార్లలో. అవునవును, ఇంగువ. ఇది నార్మల్గా ఇంగువను కమర్షియల్గా పెంచేది మాత్రము
మన సమ్ అరబ్ కంట్రీస్లో పెంచుతారు, అది వేరే మొక్కలు ఉంటాయి. కానీ కొన్ని రకాలుగా కొంచెం ఇంగు అని మాత్రం కలెక్ట్ చేసేది ఇది. ఇది వచ్చేసి దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి గార్డెనియా గుమ్మిఫెరా. ఇక్కడ చిన్న టిప్ను కట్ చేస్తే ఇక్కడ చిన్న గమ్ లాగా వస్తుంది, ఆ గమ్ని కలెక్ట్ చేస్తే అదే ఇంగువ అండి. కొంచెం ఏంటంటే అది కలెక్ట్ కానీ టైం పడుతుంది, మీరు తుంచగానే రాదు, చిన్న లిక్విడ్ లాగా వచ్చి ఆ లిక్విడ్ అనేది డ్రై అయిపోయి మనకి సాలిడ్గా మారుతుంది, అప్పుడు దాన్ని కలెక్ట్ చేసుకోవాలి, అదే ఇంకొక యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే కొన్ని రకాల మొక్కలు నేను కమర్షియల్గా పెంచుకుంటున్నాను. అందులో యాపిల్, అవకాడో, మ్యాంగోసు, నెక్స్ట్ అబియు, మిల్క్ ఫ్రూట్, కొన్ని రీసెర్చ్ లాగా, కొన్ని మన కమర్షియల్గా. అంటే ఏంటంటే అన్నీ ఒకే 2 మొక్కలు పెంచితే నాకు ఎటు వీటిని అమ్ముకోవడానికి వీలు ఉండదు కాబట్టి కొన్ని రకాలు కమర్షియల్గా ఏవైతే సెట్ అయితే వాటిని పెంచుకుంటున్నాను. ఈ యాపిల్ వచ్చేసి మనకు కూల్ ప్లేస్లోనే మాత్రం పెరుగుతుంది, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అటువంటి ప్రాంతాల్లో పెరగవు, వేడి ప్రాంతాల్లో అని చెప్పేసి అనుకుంటారు. యాపిల్ మన దగ్గర కూడా పెరుగుతుంది, అది 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా సర్వైవ్ అవుతుంది. అందులో HRMN 99, అన్నా, డోర్సెట్ గోడెన్, ఈ 3 వెరైటీలు మన వేడి ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఇది నార్మల్గా ఏంటంటే డిసెంబర్లో ఫ్లవరింగ్ వస్తుంది, ఫిబ్రవరి, మార్చ్లో ఫ్రూట్స్ ఉంటాయి, అది ఏప్రిల్ వరకు ఉంటాయి. ఆ ఫ్రూట్స్ మాత్రం హెవీగా కాపు వస్తుంది. ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వస్తుంది, కానీ ఇది లిమిటెడ్గా. ఇది వచ్చేసి అన్సీజనల్ ఫ్రూట్, ఏదో చెట్టుకు 1-2 కాయలు అట్లా కాస్తాయి. ఇప్పుడు మనం నడుస్తుంటే సౌండ్ వస్తుంది, అటెన్షన్ ఏదో, అసలు అదేంటిది? ఏంటంటే ఫామ్ని మనకి దొంగల బెడద, ఈ దొంగల బెడద నుంచి తప్పుకోవడానికి నేను ఫెన్సింగ్ వేసినా కూడా, ఫెన్సింగ్ దూకి వచ్చి కూడా పండ్లు తెప్పుకోవడం కానీ 1-2 మొక్కలు ఎత్తుకోవడం కూడా జరిగింది. దానివల్ల నేను సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు అంటే ఎవరు రాగానే నాకు ఫామ్ అంతా కవర్ అవుతుంది. ఈ సీసీ కెమెరాలు ఎవరన్నా రాగానే నాకు వీడియో పంపిస్తుంది, అలాగే ఫొటోస్ షేర్ చేస్తుంది. ఇది వితౌట్ ఎనీ కరెంట్ అవసరం లేకుండా సోలార్ తోటి నడుస్తుంది. ఎవరు వచ్చినా కూడా మనకి ఇంటిమేషన్ ఇస్తుంది, అరుస్తుంది. ఇది వచ్చేసి అబియు అండి, ఇది కూడా బ్రెజిల్కి చెందిందే. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పౌటేరియా కాయిమిటో. ఇది వచ్చేసి సపోర్టిస్ ఫ్యామిలీదే, చాలా బిగ్ సైజ్ అవుతుంది ఫ్రూట్. ఇంకా ఒక ఫ్రూట్ వచ్చేసి 200 grams నుంచి దాదాపు కొన్ని వెరైటీస్ 1 kg వరకు వచ్చేవి కూడా ఉన్నాయి. ఇది కట్ చేసి ఏంటంటే లోపల తాటి ముంజలాగా వైట్ కలర్లో పల్ప్ ఉంటుంది, లోపల 1 లేదా 3-4 గింజల వరకు కూడా ఉంటాయి కొన్ని ఫ్రూట్స్లో. అది తినడానికి వచ్చేసి చాలా స్వీట్గా క్యారమిల్ ఫ్లేవర్ తోటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనకి సెప్టెంబర్లో ఫస్ట్ వీక్ నుంచి అలా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి ఫ్రూట్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పిందెలు ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్, అలా దాదాపు 6-7 months వరకు ఫ్రూట్ అండ్ ఫ్లవర్ తోటే ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మన తెలంగాణ ప్రాంతంలో అనుకూలంగానే కనిపిస్తుంది ఇప్పటికైతే. ఇంకా ఫ్యూచర్లో 1-2 అయితే తీసుకెళ్ళి మాత్రం మా దగ్గర బతకట్లేదు అని చెప్తున్నారు, నా దగ్గర అయితే చాలా బాగా పెరుగుతున్నాయి. కానీ ఇదంటే దీనివల్ల మైనస్ ఏంటంటే ఇది 24 hours-లోనే, అంటే ఒక ప్లాంట్ నుంచి కట్ చేసిన ఫ్రూట్ని 24 hours-లోనే కన్జ్యూమ్ చేయాలి. 24 hours తర్వాత లోపల కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. దానివల్ల ఇది మార్కెటింగ్కి పనికిరాదు. జస్ట్ ఏంటంటే అప్పుడే తీసుకొని అప్పుడే తినే విధంగా ఉండాలి, అలాగైతేనే సెట్ అవుతుంది. ఒక సైడ్ నుంచి ఎవరైనా చూస్తే ఈ చెట్టు మొత్తం వాడిపోయిందని అనుకుంటారు. అసలు ఇదేం చెట్టు? పైన ఏమో మంచిగా పచ్చగా ఉంది. దీన్ని మిల్క్ ఫ్రూట్ అంటారు, జమైకన్ స్టార్ యాపిల్ అంటారు, అలాగే గోల్డ్ లీఫ్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇదేంటంటే పైన లీఫ్ పైన గ్రీన్ కలర్ ఉంటుంది, కింద చూస్తే గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇది కూడా సపోర్టేసి ఫ్యామిలీదే. అబియు కూడా సపోర్టేసి ఫ్యామిలీ. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పౌటేరియా కాయిమిటో. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్రైసోపిల్లం కాయినిటో. జెనస్ వేరు అది. ఇది కూడా చూడడానికి సపోర్ట్ లాగానే ఉంటుంది. ఇందులో కూడా గ్రీన్ ఉంటుంది, పర్పుల్ ఉంటుంది. బిగ్ సైజ్, ఒక యాపిల్ సైజులో అవుతుంది ఫ్రూట్. దీన్ని కూడా కట్ చేసి స్పూన్తో తినొచ్చు. దీంట్లో కూడా తాటి ముంజలాగా పల్ప్ ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ స్వీట్గా ఉంటుంది. కానీ మిల్క్ వస్తుంది చుట్టూ, అందుకని చెప్పేసి మిల్క్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న అన్ని ప్లాంట్స్కి జస్ట్ చిన్న చిన్న పిందెలు మాత్రమే ఉన్నాయి, కొన్నిటికైతే అసలు ఫ్లవరింగ్ కూడా లేదు. ఎందుకు అట్లా? అన్ని ఫ్రూట్స్ ఒకే సీజన్లో రావు. ఇప్పుడు మ్యాంగో ఉంది, మ్యాంగో ఏంటంటే మనకు సమ్మర్లో మాత్రమే వస్తుంది. కానీ నా దగ్గర, నా ఫామ్లో ఇప్పుడు 240 రకాల మ్యాంగోస్ ఉన్నాయి. అందులో ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వచ్చే వెరైటీస్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఈ టైంలో కాకుండా ఈ టైంలో అలా. ఇప్పుడు కూడా నా ఫామ్లో ఏదైనా ఒక చెట్టుకు మ్యాంగోస్ ఉంటూనే ఉంటాయి. అట్లా డిఫరెంట్ వాటి వెదర్ను బట్టి సమయంలో రాను, ఆ టైంలో మాత్రమే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వస్తుంటాయి. ఇందాక సీజనల్ ఫ్రూట్స్ కూడా మ్యాంగోస్ కూడా వస్తాయి అంటున్నారు. ఇప్పుడు మీరు పట్టుకున్న మ్యాంగో ఇప్పుడు మీరు చెప్పిన ఈ సీజన్లోనే వస్తుందా అది? ఇది వచ్చేసి ఇయర్లో 2 to 3 times వస్తుంది. థాయిలాండ్ వెరైటీ. ఇందులో నామ్డాక్మై, ఇది గోల్డ్ అంటారు. గోల్డ్ మీన్స్ ఇది ఏంటంటే గోల్డ్ కలర్లో వస్తుంది. ఇది ఇంకా ఫుల్ రైపెన్ కాలేదు, కాయ ఉన్నప్పుడే గోల్డ్ కలర్లోకి మారుతుంది. ఫుల్ రైపెన్ అయిన తర్వాత కొంచెం మెత్తబడుతుంది, అప్పుడు కూడా గోల్డ్ కలర్లోనే ఉంటుంది. మనం నార్మల్గా రెగ్యులర్గా తినే మ్యాంగోలానే టేస్ట్ ఉంటుందా? వెరైటీ ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఇదేంటంటే పులుపు అసలు టచ్ కాదు ఈ ఫ్రూట్లో. మనకి ఇది ఇయర్లో 2 to 3 times వస్తుంది. ఇందులో సీడ్ వచ్చేసి 5 rupees కాయిన్ కంటే ఇంకా పల్చగా ఉంటుంది, అంత సన్నని గింజ ఉంటుంది. మళ్ళీ సంవత్సరానికి 2-3 సార్లు కాయడం వల్ల మనం కమర్షియల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు, మామిడి తోటలు పెట్టాలనుకున్న వాళ్ళు ఇటువంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి వర్షాల వల్లనో తుఫాన్ల వల్ల
ఒకసారి కాయలు రాలిపోయినా, ఒకసారి మంచి మార్కెట్ రేటు లేకపోయినా కూడా ఇంకోసారి సర్వైవ్ కావడానికి ఉంటుంది. రైతులకి ఇది మంచి పంటగా చెప్పుకోవచ్చు. ఇంకా సైజ్ పెరుగుతుందా? పెరుగుతుందండి. ఇది కూడా మనకి దాదాపు 200-250 గ్రామ్స్ నుంచి 700-800 గ్రామ్స్ వరకు కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసి అనోనా మోంటానా. నార్మల్గా లక్ష్మణ్ ఫల్ అనుకుంటారు, కానీ లక్ష్మణ్ ఫల్ కాదు. ఇది లక్ష్మణ్ ఫల్ కూడా ఇలానే ఉంటుంది, కానీ దాని షేప్ వేరు, ఇది వేరు. నార్మల్గా క్యాన్సర్కి కొన్ని రకాల ఫ్రూట్స్ తోటి మనకి క్యాన్సర్ కణాలను తగ్గించే గుణాలు ఉన్నాయి ఈ అనోనాసి ఫ్యామిలీలోనే, సీతాఫల్ ఫ్యామిలీలో. అందులో లక్ష్మణ్ ఫలము, దాన్ని అనోనా మ్యూరికాటా అంటారు. అదేంటంటే మనకి ఈల్డింగ్ తక్కువ వస్తుంది, మొక్క కూడా ఈజీగా రూట్ సిస్టమ్ సరిగా లేక చనిపోతున్నాయి. అయితే ఏంటంటే దాని లీఫ్ను కానీ ఫ్రూట్ను కానీ క్యాన్సర్కి మెడిసినల్ లాగా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఇది 3 years ఏజ్ మొక్క. ఇది సీడ్లింగ్ మొక్కని మనకి 3rd yearలోనే వింత కాయలు కాసినాయి. అదే 3rd yearలో లక్ష్మణ్ ఫలం నా ఫామ్లో అసలు కాయలు కూడా కాయలేదు, ఫ్లవరింగ్ వచ్చి డ్రాప్ అయిపోతుంది. క్యాన్సర్కి మెడిసినల్గా యూజ్ చేసే దాంట్లో ఇంకోటి అనోనా గ్లాబ్రా అని ఉంటుంది, పాండ్ యాపిల్ అని. అది వచ్చేసి మనకి బయట నుండి చూడడానికి ఎల్లో కలర్లోకి మారుతుంది, కలర్ రైపెన్ అయిన తర్వాత. లోపల పల్ప్ వచ్చేసి కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అది కూడా టేస్ట్ తినడానికి చాలా బాగుంటుంది. ఈ మూడింటిని అనోనా మ్యూరికాటా, అనోనా మోంటానా, అనోనా గ్లాబ్రా, ఈ మూడింటిని క్యాన్సర్కి మెడిసినల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వీటిని లీఫ్ను కానీ ఫ్రూట్ని కానీ రెండింటిని కూడా మనకు క్యాన్సర్కి మెడిసినల్ లాగా యూజ్ చేస్తుంటారు. ఇది వచ్చేసి రొలీనియా డెలిసియోసా. ఇది బ్రెజిల్ సీతాఫల్ అనుకోవచ్చు. ఇది కూడా అనోనేసి ఫ్యామిలీదే. మనకి చూడడానికి సీతాఫలానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది షేపు. అలాగే చాలా బిగ్ సైజ్ వస్తుంది ఫ్రూట్, దాదాపు 1 kg వరకు కూడా వస్తుంది ఫ్రూట్. లోపల సీడ్స్ అనేటివి తక్కువగా ఉంటుంది, పల్ప్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్ అనేది నార్మల్గా సీతాఫల్ కాయ ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది, అలాగే రెడీ అయినాక కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. కానీ ఇది రెడీ అయిపోయిన తర్వాత ఎల్లో కలర్లోకి మారుతుంది. లోపల పల్ప్ మనకు టేస్ట్ కొంచెం రామఫల్ టేస్ట్ తోటి వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. స్వీటు పులుపు రెండు మిక్సింగ్ తోటి ఉంటుంది. ఫ్లవరింగ్ వచ్చేసి దాదాపు ఇయర్ రౌండ్ వస్తుంది. ఒకవేళ ఇది కమర్షియల్గా సెట్ అవుతుందా లేదా అని ఇంకా ట్రయల్ చేయాలి. కాకపోతే దీనికి ఒక మైనస్ ఏంటంటే చెట్టు నుండి కాయను తెంపిన తర్వాత జస్ట్ ఒక 1 hourలోనే కలర్ అనేది బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఫ్రూట్ అనేది పాడవట్లేదు, కాకపోతే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఒకవేళ ఇది కమర్షియల్గా సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి ఫ్యూచర్లో.